నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేట్లో బీజేపీ ముఖ్య నేతల సమావేశం. ముఖ్య అతిథిగా పోతంశెట్టి వెంకటేశ్వరరావు, 15వ వార్డు ఇన్ఛార్జ్, 15వ వార్డు బీజేపీ అభ్యర్థి మామిండ్ల రోజారాణిని గెలిపించాలని 15వ వార్డు ఇన్ఛార్జ్ తెలిపారు. మామిండ్ల అశోక్, మామిండ్ల శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధిక మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రోజారాణిని గెలిపిస్తామని తెలిపారు. మా దగ్గర ఉన్నటువంటి అన్ని సమస్యల మీద పార్టీ తరఫున ఉన్నటువంటి బలహీన వర్గాలకు కానీ, మిగతా లేని వాళ్ళకు కానీ, ఇల్లు కానీ, మిగతా అన్నింటినీ మేము సమకూరుస్తామని, ప్రజలకు ఎప్పుడు వాళ్ళ ఎమ్మడుండి అన్నిట్లో పాలు పంచుకొని ప్రజల సమస్యనే మా సమస్యగా భావించి వాళ్ళకి అన్ని వేళలా అండగా ఉంటామని ప్రజలకు హామీ ఇస్తూ ఆ హామీలను ఖచ్చితంగా నెరవేర్స్తామని ఆ 15వ నిలబడినటువంటి రోజారాణి గారిని, అందులో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ దీవించి వాళ్ళకు కావాల్సినటువంటి పనులను మేము సమకూరుస్తామని వాళ్ళకు మాట ఇస్తూ అందులో మేము పోటీ చేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారము ఏ సమస్య అయినా ముందుండి వాళ్ళకు పరిష్కరిస్తామని పార్టీ తరఫున, మా తరఫున హామీ ఇస్తూ ఎట్టి పరిస్థితుల్లో అధిక మెజార్టీతోని రోజారాణి గారిని గెలిపించాలని మేము ప్రజలను కోరుతున్నాము. దానికి వాళ్ళ వంతు సహాయాన్ని అన్ని వేళలా వాళ్ళు మాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ మేము వాళ్ళని కోరుతున్నాం. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఎట్టి పరిస్థితుల్లో కమలం పువ్వు గుర్తు మీదనే ఓటు వేసి మా గుర్తు కమలం పువ్వు గుర్తు కాబట్టి దాని మీదనే ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుచున్నాం. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి మా ఎంపీ గారు ఈటల రాజేంద్ర గారు మా ఎంబడి అన్ని విధాల అంటే ఆయన ఒక రకమైన మా దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలు, అందులో మా ఒక గ్రామానికి సంబంధించినటువంటి అన్న కులవృత్తులలో మా 15 వార్డులో ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి ఏ రకమైన సదుపాయాన్ని కూడా మా దగ్గర ఉన్నటువంటి మా ఈటల రాజేంద్ర గారు ఎంపీ గారితో మేము వారితో దగ్గరుండి మాకు ఉన్నటువంటి ప్రతి ఫండును కూడా తీసుకొని వచ్చి ఎంపీ ఫండు ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా తీసుకొని వచ్చి మా వార్డుకు ప్రజలకు ఏ రకమైన సౌకర్యం కావాలో అవన్నిటినీ వారు ముందుండి మాకు నడిపిస్తారని వాగ్దానం చేసినారు. కాబట్టి మేము కూడా వారిని ఎట్టి పరిస్థితులలో మనకి ఏ సమస్యలు అవుతున్నాయో వాటిని వారు మాకు ప్రతిజ్ఞ చేసినాడు. మీ ప్రజలకు ఏమి కావాలో నేను వేళన మీకు ఏది అయినా సమకూరుస్తానని మాకు మాట ఇచ్చిండు. కాబట్టి మేము దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన మా ఎంబడి అణగంటి ఉన్నాడు. కాబట్టి మేము ఏ రకమైన సహాయం అన్నా ఎంపీ గారి నుంచి తీసుకొని ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేస్తామని మాట ఇస్తున్నాం. అలియాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మామిండ్ల రోజారాణి అశోక్ గారిని ఇంతకుముందు సర్పంచ్ చేసిన అనుభవంతో ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకుంటూ ముందుకు పోతూ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి అన్ని సౌకర్యాలను ఇస్తున్నటువంటి ప్రతి పథకాన్ని మా గ్రామంలో 15వ వార్డులో ప్రజలకు అందేటట్టు కంకణబద్ధులమై ప్రతి సమస్య మా సమస్యగా భావిస్తూ మా లాల్గడి మలక్పేట ఉన్నటువంటి 15వ వార్డు యొక్క అలియాబాద్ మున్సిపాలిటీ 15వ వార్డులో సబ్బండ వర్గాలు ఉన్నాయి, మైనార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, అన్ని వర్గాలలో ఉన్నారు.
గత 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ ఇండ్లు తప్ప మళ్ళీ ఇండ్లు మా దగ్గరికి వచ్చింది లేదు. మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మాకు ఎంపీ గారైన ఈటెల రాజేందర్ గారు మాకు అతి దగ్గర ఉన్నాడు. ఆయనను మా సమస్యలు ఆయన దగ్గర తీసుకుపోతూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఆయన వివరిస్తూ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ట్యాంక్ వాటర్ సమస్య బాగున్నది. ఇంతకుముందు ఉన్నటువంటి సమస్య కంటే ఇప్పుడు వాటర్ సమస్య బాగుంది మా వార్డులో. ఆ వాటర్ సమస్య తీరుస్తూ రోడ్లు కూడా అధ్వానంగా మారినాయి. అవన్నీ పరిష్కరిస్తామంటూ ఇప్పుడున్న సమస్యలలో మొట్టమొదటి సమస్యగా భావిస్తూ మేము గత అనుభవాల దృష్ట్యా, ఎందుకంటే సర్పంచ్ చేసిన అనుభవంతో ఇంకా ఏమేం కావాలి పబ్లిక్ అనే ఆలోచనతోటి ఆ సమస్యలను తీర్చుకుంటూ పోయి అలియాబాద్ మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీతో 15వ వార్డు మెజార్టీ గెలిపిస్తామని మా యొక్క అన్ని వర్గాల వారు మాకు సపోర్ట్ చేస్తూ పిల్లల కాంటి మొదలుకుంటే వృద్ధుల దాకా మాకు అండగా ఉంటున్నారు. మేము ఒక కార్యకర్తలాగా అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసి ఉంటూ బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రోజారాణి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటూ ఈ బహుమానం ఈటెల రాజేందర్ గారికి ఇస్తామని ఆశిస్తున్నాం. భారత్ మాతాకి జై. ఓటేవలసిందిగా జై బీజేపీ. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే.